వెల్కమ్ టు 9 వెబ్స్. పొలిటికల్ జోష్యాలు చెప్పడంతో వేణుస్వామికి ఎనలేని క్రేజ్ ఏర్పడింది. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారాయన. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నారని 2 సంవత్సరాల ముందు నుండే చెప్పుకొచ్చారు. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి కేటీఆర్ను యువరాజుగా చేస్తాడని తేల్చేశారు. అయితే ఏపీలో జగన్కు నిత్యం ఫేవర్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో అవే మాటలు చెబుతున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా వేణుస్వామి ఒక కీలక ప్రకటన చేశాడు. టీడీపీ చేతిలో పవన్ మోసపోవడం పక్కా అని తేల్చి చెప్పారు. పవన్ ఎప్పటికీ సీఎం కాలేడంటూ హాట్ కమెంట్స్ చేశారు ఆయన. అంతటితో ఆగకుండా పవన్ ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని, ఎన్నికల్లో కూటమికి షాక్ తప్పదని తేల్చేశాడు. జాతకరీత్యా టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేనాని పవన్ కళ్యాణ్కు పాడదని కూడా చెప్పుకొచ్చారు. చంద్రబాబుది పుష్యం నక్షత్రం అయితే పవన్ది ఉత్తరాషాఢ మకర రాశి అని, వీళ్ళిద్దరికీ పొసగదని జాతక విశ్లేషణ చేశారు. వీళ్ళ జాతకం ప్రకారం ఓటు బదిలీ కూడా జరగదని తేల్చి చెప్పారు. పవన్తో తనకు ఎలాంటి పంచాయతీ లేదని, కేవలం ఆయన జాతకం ప్రకారమే జోష్యం చెబుతున్నానని స్వామి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదే మాదిరిగా తెలంగాణలో కూడా జోష్యం చెప్పారు. రేవంత్ రెడ్డి విషయంలో కూడా వేణుస్వామి ఇలానే మాట్లాడారు. ఆయన జాతకం అస్సలు బాగాలేదని, ఆయనకు సీఎం అయ్యే యోగ్యత లేదని కూడా చెప్పారు. మొదటి స్థానంలో బీఆర్ఎస్, 2వ స్థానంలో బీజేపీ, 3వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆనాడు వేణుస్వామి చెప్పారు. కానీ ఎవరు ఊహించినట్టుగా రికార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అందుకుంది. రేవంత్ సీఎం అయ్యారు. 6 నెలల పాటు తన పదవిని కొనసాగించగలిగారు. సార్వత్రిక ఎన్నికల్లో సైతం మెజార్టీ ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే స్థితిలో ఉంది. అయితే తెలంగాణలో వేణుస్వామి జోష్యం ఫలించలేదు. ఇప్పుడు అదే వేణుస్వామి పవన్ పర్టికులర్గా ఫెయిల్యూర్ నేత అని చెప్పడంపై జన సైనికులు మండిపడుతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టే వేణుస్వామి జోష్యాలు కూడా ఫలించవని తేల్చి చెబుతున్నారు. For more updates, stay tuned to 9 Vibes.